కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుకుందాం. చదవండి సిస్టర్. తనయందు భయభక్తులు గల వారి కోరిక, తనయందు భయభక్తుల గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. నీ కోరిక తీర్చుటకు నీ భక్తి జీవితం ఎలా ఉంది అనే టైటిల్ నాది. నీ కోరిక తీర్చుటకు నీ భక్తి జీవితము ఎలా ఉంది అనేది అంశము. 145:19 వచనం ప్రకారము తనయందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడట. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమున్నాయో తెలుసా? కోరికలు. ఇంగ్లీష్లో డిజైర్స్ అంటారు. కోరికలు అనేది ప్రతి ఒక్కరికి శరీర సంబంధమైన కోరిక, ఆత్మ సంబంధమైన కోరిక, తర్వాత భూ సంబంధమైనటువంటి మానవ రీతిగా మనసు పరంగా వచ్చే కోరికలు ఎన్నో ఉంటాయి. మీరు ఈ భూమి మీద నివసిస్తున్నటువంటి అన్యులకైనా, క్రైస్తవులకైనా, దేవుని బిడ్డలకైనా ఎవరిని అడిగినా, చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తుల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు కోరికలు కలిగి ఉంటాయి. ఉన్నాయా లేవా? ఉన్నాయన్న వాళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్తారా? కొంచెమే ఉన్నట్టున్నాయి. హల్లెలూయా. కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. చిన్నపిల్లలకి కోరికలు ఉంటాయి, వృద్ధులకు కోరికలు ఉంటాయి, పెద్దవారికి కోరికలు ఉంటాయి, యవనస్తులకి కోరికలు ఉంటాయి. శరీర సంబంధమైన కోరికలు ఉంటాయి, మనసుతో ఉండే కోరికలు ఉంటాయి, ఆత్మ సంబంధమైన కోరిక. చిన్నపిల్లలకి ఎక్కువగా ఏ కోరికలు ఉంటాయి అంటే ఏం తిందుమా, ఏం కట్టుకుందుమా, లేకపోతే ఏ డ్రెస్ వేసుకుందామా, ఏ గేమ్స్ ఆడుకుందామా అనే పిల్లలకు ఉంటాయి. అవునా? మా పిల్లలకైతే వారం వస్తే బిర్యానీ అనో, లేకపోతే పండగలు వస్తే బట్టలనో, ఏదో రకమైనటువంటి కోరికలు వస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన కోరికలు, ఆత్మ సంబంధమైన కోరికలు, తర్వాత మనసుతో ఉండే కోరికలు. కానీ మనసుతో వచ్చే కోరికలు, శరీరముతో వచ్చే కోరికలు ఆత్మ సంబంధమైన కోరికని చంపివేస్తుంది. గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైన కోరిక, మనసు సంబంధమైన కోరికలు, ఇవి రెండు కలిసి ఆత్మ సంబంధమైన కోరికను చంపేస్తుంది. అదే ఆత్మ సంబంధమైన కోరిక శరీర సంబంధమైన కోరికను, మనసుతో వచ్చే కోరికలను ఏం చేస్తుందో తెలుసా? ఆత్మ సంబంధమైన కోరిక వీటిని జయిస్తుంది. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. మనసుతో శరీరంతో వచ్చే కోరికలు ఆత్మ సంబంధమైన కోరికను నెరవేర్చదు, కానీ ఆత్మ సంబంధమైన కోరికను చంపేస్తుంది. ఆత్మ సంబంధమైన కోరిక మాత్రము శరీర సంబంధమైనది, మనసు సంబంధమైన కోరికలను అధిగమించేస్తుంది. దాన్ని కూడా ఒక లెక్కలో చెప్పాలంటే దాన్ని కూడా చంపి వేస్తుంది. ఇవన్నీ మనం కూడా కోరికలు కలిగి ఉంటాం ఆత్మ సంబంధంగా. ఎటువంటి కోరికలు తెలుసా? మనకు తెలియనటువంటి కోరికలను కలిగి ప్రార్థన చేస్తాం. అందుకే మన కోరిక మన జీవిత భక్తిని తెలియజేస్తుందట. నీ భక్తి దేని మీద ఆధారపడిందో తెలుసా? నీ కోరిక మీద ఆధారపడింది. హల్లెలూయా. పిచ్చి కోరికలు కోరుకుంటే నీ పిచ్చి భక్తి ఉన్నట్టు, మంచి కోరికలు కోరుకుంటే మంచి భక్తి ఉన్నట్టు. అందుకే ఆత్మ సంబంధమైన కోరికలు కోరుకునేటప్పుడు దేవుని దగ్గర నేను అడిగే దాంట్లో వాక్యం ఉండాలి. ఆమేనండి. నేను అడిగే దాంట్లో దేవుని ఇష్టత ఉండాలి. ఆమేన్. దేవుని ఇష్టాన్ని వదిలిపెడతారు, వాక్యాన్ని వదిలిపెట్టి నీ ఇష్టమైన కోరికను నువ్వు కోరుకుంటే అది శరీర సంబంధమైన కోరిక అవుతుంది, అది మనసుకు సంబంధమైన కోరిక అవుతుంది. మనసు అంటది అన్నిటికంటే వేగంగా పరిగెత్తది మన మనసు. ఇక్కడ కూర్చొని కూడా అమెరికాను చూస్తున్నట్టు ఫీల్ అవుతూ మన మనసులో ఊహించుకుంటే ఇంకా అయిపోయినట్టే. కానీ శరీర సంబంధం ఏం తినాలి, ఏం తాగాలి, ఎటువంటి వస్త్రాలు కట్టాలి, రోజు లేస్తే ఎంత సంపాదన చూడాలి, ఈరోజు శరీరాన్ని సుఖపెట్టేది. ఈరోజు బిర్యానీ తింటే బాగుండు, ఈరోజు ఇది తింటే బాగుండు, నా శరీరము బలంగా ఉండాలి, అందంగా. ఇప్పుడు వయస్సు వస్తున్న వారు సహా చిన్నపిల్లలతో మొదలుకుంటే, యవ్వన కాలంలో అడుగుపెట్టిన యవ్వనస్తులను మొదలుకుంటే వృద్ధుల వరకు చూస్తేనట యవ్వనములో యవ్వన
అందాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి శరీరము ముడతలు పడకుండా, శరీరము ముసలితనము రాకుండా ఎన్నో మరి ఉన్నటువంటి అవేమంటారు పర్ఫ్యూమ్లు కావచ్చు, ఆ శరీర సంబంధించిన సుగంధ ద్రవ్యాలు కావచ్చు, ఏవైనా ఇది తీసుకుంటే శరీరం బాగుంటుంది, ఇది తీసుకుంటే అని నీ శరీర సంబంధం మీద, నీ మనసు సంబంధం మీద ఉన్నటువంటి కోరిక ఆత్మ సంబంధం మీద ఉండాలని ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే తన యందు భయభక్తుల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడట. మనం అందరం భక్తులు అన్న వాళ్ళు హల్లెలూయా చెప్తారా? నీ కోరికను నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు దేవుని భక్తురాలివైతే, దేవుని భక్తుడవైతే, దేవుడు నీ కోరికను నెరవేర్చాలని ఎంతమంది ఆశపడుతున్నారు? నీ కోరిక నెరవేర్చబడాలంటే నువ్వు 2 చెయ్యాలి. అవి ఏంటిదో ఈరోజు నీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నా. ఏంటిది అనంటే, నీ కోరిక, ఆత్మ సంబంధమైన కోరికలు మనం కోరుకుంటా ఉంటాం. ప్రభువా నాకు ఇది నెరవేర్చు, నా సేవలో కానీ, నా ఆత్మీయ జీవితంలో కానీ, నా పిల్లల విషయంలో కానీ, స్టడీ విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఇది నెరవేర్చు ప్రభువా అని మనం అడిగినప్పుడు, మనం అడిగిన దాంట్లో దేవుడు ఒకటి ఇది ఉంటేనే నీ కోరిక నెరవేర్చబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏంటిది అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలట. అక్కడ రాయబడింది తన యందు భయభక్తులు గలవారి కోరికనంటుండు. అంటే దేవుని యందు భయము లేకుండా, భక్తి లేకుండా నువ్వు ఎన్ని కోరికలు కోరుకున్నా, నువ్వు ఎన్ని ఇష్టాలు అడిగినా దేవుడు దానిని నెరవేర్చాడు. గుర్తుపెట్టుకోండి. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? మీరందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు, మరి ఏం చేయాలి? మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేరుస్తున్నట్టు నీ కోరిక నెరవేర్చాలంటే సాతానికి భయపడదు. సాతానుడు వేసే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులకు భయపడదు. కానీ ఎవరికి భయపడాలి? మనం నిజంగా దేవునికి భయపడుతున్నాము? యథార్థంగా చెప్పండి. నేను దేవునికి భయపడే బిడ్డను అన్న వాళ్ళు ఆమేనండి. ఇప్పుడు మీరు భయపడుతురా లేదా నేను చెప్తాను. దేవునికి భయపడేవారు ఏం చేస్తారు అంటే, దేవుని భయం మనలో రావాలి అంటే, దేవుని భయం ఎక్కడ వస్తుందో అక్కడ నీకు జ్ఞానం వస్తుంది. ఆమేన్. ఎక్కడ జ్ఞానం వస్తుందో అదే నీ భక్తిని కనపరుస్తుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుని భయం నీలోకి రావాలంటే ఏం చేయాలి తెలుసు? పక్కనున్న వారిని చూడండి, నవ్వుతూ దేవుని భయం నీలో ఉండాలంటే ఒకటి చెయ్యని చెప్పండి. ఏంటిది అది చెప్పనా? ఏం చేయాలో తెలుసా? ఆయన చెప్పింది చేస్తే దేవుని భయం ఉన్నట్టు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. ఏంటిదట? ఆయన చెప్పింది చేస్తే దేవుని భయం ఉన్నట్టు. ఇప్పుడు మీకు దేవుని భయం ఉందా అంటే ఉంది అన్నారు. ఆయన చెప్పింది చేస్తున్నారా? మన సంఘ టైం ఎంత? ఇంక్లూడింగ్ నేను కూడా ఉన్నా. నేను ఈరోజు లేట్ వచ్చా. సంఘ టైం ఎంత? మందిరానికి క్రమం తప్పకుండా రావాలని దేవుడు చెప్తుండు. విశ్రాంతి దినాన్ని దేవుడిది ఆచరించాలని చెప్పిండు. ఆచరించాలన్నాడు కానీ ఆచారాలు పాటించద్దని చెప్పిండు. మరి వస్తున్నామా? మనం చెయ్యకపోతే దేవుని భయం లేనట్టే. అందుకే దేవుని భయం లేకపోతే 365 రోజులు సాతానికి భయపడతా ఉంటాం. దేవుని భయం ఉండాలి. దేవునికి భయపడుతున్నాము అంటున్నాము, దేవుడిది చెప్పింది మాత్రం మనం చెయ్యి. దేవుడు చెప్పింది చేస్తే నువ్వు దేవునికి భయపడిన వ్యక్తివని నేను నా వాక్యానుసారంగా నీకు తీసుకొని వస్తాను. అబ్రహాము జీవితములో ఆదికాండం 22వ అధ్యాయంలో నీకు ఒక్కడై ఉన్న కొడుకును నేను చూపించు పర్వతములో, దేశములో వెళ్ళి నువ్వు నాకు బలిగా అర్పించన్నాడు. ఆయన చూపించిన దేశం మోరియా పర్వతం. మోరియా పర్వతానికి వెళ్ళినప్పుడు 3 రోజుల ప్రయాణము జరిగింది అబ్రహాముకు. ఆ 3 రోజుల ప్రయాణము జరిగాక ఇస్సాకును, పనివారిని, గాడిదలను, కర్రలను అన్ని తీసుకొని పోతుంటే, ఇక కొండెక్కబోవడానికి ముందుగా పనివారిని పక్కన పెట్టి గాడిద మీద ఉన్న కర్రలను ఇస్సాకును తీసుకొని పోతుంటే, కొండెక్కుతుంటుంటే ఇస్సాక్ గారికి ఆలోచన వచ్చింది. ఏమని తెలుసా? మా నాన్న కొన్ని మర్చిపోయినట్టున్నాడు. మనం కూడా ఊర్లలో పోతే కొన్ని మర్చిపోతాం. పిల్లలు ఇంటెలిజెంట్ అయితే గుర్తుపెట్టుకొని చెప్తారు, భార్య ఇంటెలిజెంట్ అయితే గుర్తుపెట్టుకొని చెప్తుంది. భర్తకి ఇంక అంతకన్నా కాకపోతే ఇంకా మనం ఏం చేయలేము. ఆ ఇస్సాకు కూడా ఏమడిగా, నానా మనం గొర్రె దహన బలికి మనము
ఆ మోరియా పర్వతం ఎక్కుతున్నాం, కర్రలు పట్టుకొని పోతున్నాం కదా, మళ్ళీ గొర్రెపిల్ల కోసం కిందికి వస్తావేమో, గొర్రెపిల్ల ఏది అని అంటే దేవుడే చూసుకుంటాడని చెప్పి పైకి వెళ్ళాడు. మోరియా పర్వతం మీద అబ్రహాము మరి బలిపీఠం కట్టి కర్రలు పెట్టి ఇస్సాకునే పడుకోబెడుతుంటే కూడా ఇస్సాకు నోట్లో నుండి ఒక్క మాట రా, దేవుడు చూసుకుంటాడని చెప్పి నన్ను గొర్రెపిల్ల కట్టినట్టు కడతా ఉన్నాడు. కట్టి పడుకోబెట్టిండు. తన వరిలో ఉన్నటువంటి కత్తిని తీసి ఇస్సాకు మీద వెయ్యబోతుంటే ఆమేన్, ఆకాశములో నుండి దేవుని దూత స్వరం వినబడదు, అబ్రహామా అబ్రహామా ఈ చిన్నవాని మీద నువ్వేమెయ్యకుమో. ఆ తర్వాత ఏం చెప్పిండు దేవుడు చెప్తారు ఎవరన్నా? దేవదూత ఏం మాట్లాడింది? అందుకే బైబుల్ చదవండి. ఈరోజు బైబుల్ చదువుతున్న వాళ్ళు చేతులు ఎత్తుతారా? బైబుల్ చదవకపోతే ఇప్పుడు నువ్వు దేవునికి భయపడ్డట్ట, సాతానికి భయపడ్డట్ట. రోజు చదివే డైలీ పోర్షన్ కూడా నువ్వు చదవకపోతే, రోజు చేసుకునే వ్యక్తిగత ప్రార్థన కూడా నువ్వు చేసుకోకపోతే దేవునికి భయపడినట్ట నువ్వు? మందిరానికి రాము, ప్రార్థన చెయ్యము, బైబుల్ చదవము. నువ్వెవరు ఉచ్చులో ఉన్నావో తెలుసా? ఎవరు ట్రాక్లో ఉన్నావో తెలుసా? సాతానికి. అందుకే శ్రమ వస్తే, జ్వరం వస్తే, కడుపు నొప్పి వస్తే భయపడిపోతాం. కొంచెం క్యాన్సర్ వస్తుందేమో, కొంచెం జ్వరం వస్తే ఇక టైఫాయిడ్ ఏమో, ఈ ఆలోచనలు వచ్చేస్తే మనిషి. అందుకే మీరు దేవుని ఆలోచనలో దేవుని ఆత్మానుసారంగా ఉండడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. చూడండి ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయము 12వ వచనం చదువున్నాను సిస్టర్. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుమని అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడు వాడవని. ఆమేన్. ఎవరికి భయపడు వాడవని? దేవునికి భయపడుతున్నాడు గనకనే ఇస్సాకునిచ్చాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. మనం దేవునికి భయపడే వాళ్ళమైతే దేవుడు చెప్పింది చేస్తాం. ఈరోజు దేవుడు చెప్పింది చేయకపోవడానికి కారణం ఏందో తెలుసా? భయం లేదు. భయం లేని క్రైస్తవులము, భయం లేని భక్తులము. ఇంకా దేవుడు నీ కోరికను ఎట్లా నెరవేరుస్తాడు? తన యందు భయభక్తులు గలవారి కోరికనన్నాడా? నన్ను నమ్ముకున్న వారి భక్తుల కోరికనన్నాడా దేవుడు? చెప్పండి. తన యందు భయభక్తులు గలవారు. భయం ఎట్లా వస్తుందంటే దేవుడు చెప్పింది. దేవుడు మనకు చెప్తున్నాడు, రోజు బైబుల్ చదవండి, రోజు ప్రార్థన చేయండి, రోజు క్రమం తప్పకుండా మందిరానికి రండి. మందిరం అంటే చాలు, అన్ని రోజులు గుర్తుంటాయి. డ్యూటీలకు పోవడానికి, వివాహాలకు పోవడానికి, ఫంక్షన్లు మందిరం అంటేనే గుర్తుండదు. మరి వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్ట, వాళ్ళు దేవునికి భయపడుతున్నట్టు. అందుకే నీ కోరిక నెరవేర్చకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు దేవునికి భయపడతావు. అబ్రహాము దేవునికి భయపడుతున్నాడా లేదా అని తెలుసుకోవడం కొరకు ఇస్సాకును బలి ఇమ్మన్నాడు. మనం భయపడుతున్నామా లేదా అని తెలుసుకోవడం కొరకు ఒక్కొక్కసారి దేవుడు చెప్తాడు, నీకున్నది అంత ఇచ్చేయి అంటాడు. అమ్మో, ఈ నెల రెంట్ ఎట్లా కట్టాలి, లేకపోతే అప్పులోళ్ళకి అప్పులు ఎట్లా కట్టాలి? దేవుడు ఊరికేనే అడగడండి. నీ మనసు దేని మీద ఆనుకొని ఉంటుందో దానినే అడుగుతాడు, దానినే చెయ్యమంటాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే అబ్రహాము తనకున్న కుమారుణ్ణి ఇవ్వడానికి ఇష్టపడి ఇచ్చాడో, దేవుడు అడిగింది చేశాడో, అబ్రహాము దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడట. హల్లెలూయా. అందుకే ఆయన కోరికను ఏం నెరవేర్చాడో తెలుసా? అబ్రహాము లైఫ్లో అబ్రహాం అంటాడు హెబ్రీ పత్రికలో, నేను కుమారుణ్ణి బలి ఇచ్చిన బూడిదలో నుండి మళ్ళీ ఇస్సాకు రాబోతుందంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు భయపడితే దేవుడు అడిగింది ఇస్తావు, గుర్తుపెట్టుకోండి. రెండవది, నువ్వు భయపడితే దేవుని జ్ఞానమును నువ్వు సంపాదించుకున్నట్లు. హల్లెలూయా. రెండవది, నువ్వు భయపడితే దేవుని జ్ఞానమును సంపాదించుకున్నట్లు. కీర్తన గ్రంథం 111వ అధ్యాయము, కీర్తన గ్రంథం 111వ అధ్యాయము 10వ వచనం చదవండి సిస్టర్. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆమేన్. యెహోవా యందలి భయము దేనికి మూలమంట? మనము ఎందుకు భయపడమంటుండంటే మనకు జ్ఞానం లేదు. జ్ఞానం అవంతలు అవి రావు. యాకోబు భక్తుడు అంటా ఉన్నాడు, నీకు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల
ఆయనను అడిగితే ఇస్తాడట. ఆయనను అడిగితే ఇస్తానని వెళ్తే ఆయన అంటాడు, నువ్వు నాకు భయపడితే నీకు జ్ఞానం వస్తుంది అంటుండట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోక సంబంధమైన జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, చదువులతో సంబంధమైన జ్ఞానం ఉంది. కానీ దేవుడిచ్చే జ్ఞానము, ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆయన నువ్వు ఈ వాక్యాన్ని చదివితే, ఆయనకు నువ్వు లోబడితే, ఆయనకు నువ్వు భయపడితే దైవిక జ్ఞానమును సంపాదించుకుంటావు. హల్లెలూయా. యాకోబు భక్తుడు 1:5 నీకు జ్ఞానము కొదవగా ఉన్న ఎడల అడగమన్నాడా? మరి అడుగుతున్నామా మనం? నాకు జ్ఞానం లేదు ప్రభువా, నాకు జ్ఞానం లేదంటే నువ్వు నాకు ముందు భయపడంటుండు దేవుడు. ఏమంటుండు? భయపడంటుండు. భయపడమ్మా, అన్నిటికీ భయపడిపోతాం. సమస్యలను, అసలు సమస్య మన ఇంటి ముందుకు రాకముందుకే భయపడిపో. 3 రోజుల నుంచి ఒక సిస్టర్ ఫోన్ చేస్తూ ఉన్నారు. గూగుల్ మీట్లో మన వాక్యాన్ని విని వేరే వాళ్ళకు షేర్ చేస్తే ఆ సిస్టర్ 3 రోజుల నుంచి ఏమంటారు భయపెట్టే కళలు వస్తున్నాయంట. క్రిస్టియన్ అంటే క్రిస్టియన్, గుడికి పోతావంటే గుడికి పోతాం. మరి ఎందుకు వస్తున్నాయమ్మంటే ఏమో తెలియదు. కళలు వచ్చినా భయమే, ఏమంటారు సావొచ్చినా భయమే, కళలు వచ్చినా భయమే, పక్కోడు చచ్చినా భయమే, ఎదుటోడు పెళ్లి చేసుకుంటుండన్నా భయమే. వాడికైతుంది నాకైతలే, ఆమెకైతుంది నాకైతుంది. సంపద వచ్చినా భయమే, ఆపద వచ్చినా భయమే ఉంటే ఇక మనం ఎట్లా ఎదుగుతాం చెప్పండి? ఎట్లా ఆత్మీయ స్థితిలో మనం ముందుకు వెళ్ళిపోతాం? ఒకసారి ఆలోచించండి. వేటిని చూసి భయపడద్దు అన్నాడు. నన్ను చూసి భయపడు, నా మాటలకు భయపడు, నేను చెప్పే మాటలకి, నేను ఇచ్చే ఆజ్ఞలకి భయపడి నువ్వు ముందుకెళితే దైవిక జ్ఞానం పొందుకుంటావట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఈ జ్ఞానము నీ భక్తిని బయటికి తీసుకొస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమ తీస్తా. ఈ జ్ఞానం ఏం చేస్తుందంట? నీ భక్తిని తీసుకొస్తుంది. అందుకే తన యందు భయభక్తులు గల వారి కోరిక. భయము ఉండాలి, భక్తి ఉండాలి. కానీ భయము, భక్తి జ్ఞానాన్ని మిస్ చేస్తున్నాం, దేవుని జ్ఞానాన్ని తీసేస్తున్నాం. ఎప్పుడైతే నువ్వు దేవుని మాటలకు లోబడి దేవుడు చెప్పింది చేస్తామో, ఆయన మాటలకి మనము తల వంచుతామో, దైవిక జ్ఞానం మనలోనికి వచ్చి అంటే జ్ఞానం ఏం చేస్తుందో తెలుసా? మన భక్తిని బయటికి తీసుకొస్తుందట. హల్లెలూయా, దేవి నామానికి మహిమ కలుగునుగా. ఆ భక్తే నీ కోరికను నెరవేర్చేటట్టు చేస్తుందంట. ఈరోజు నీ కోరికలు ఎన్నో ఉంటాయి, మనం రాసుకోండి అంటే ఇక లిస్టులు చెప్పలేము. ఎన్నో కోరికలు రాసుకుంటాం, ఎన్నో మరి ప్రశ్నలు, ఎన్నో మరి ప్రార్థన రిక్వెస్టులు మనం తీసుకొని వస్తాం. కానీ వాటన్నిటికీ జవాబు రావాలి అని అంటే నువ్వు చేయాల్సింది ఏంటిదో తెలుసా? దేవునికి భయపడు దానిగా ఉండాలి. ఆమేన్. దేవుడు అంటే నీకు భయం, ప్రార్థన అంటే భయం. ప్రార్థన లేకుండా, వాక్యము లేకుండా నీ ఇంటిలో నువ్వు ఏది స్టార్ట్ చేసినా సాతానుడు ఖచ్చితంగా నీ మీద అధికారం చూపిస్తాడు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. వ్యక్తిగత ప్రార్థన లేకుండా, కుటుంబ ప్రార్థన లేకుండా, నీ వ్యక్తిగత బైబుల్ చదివే విధానము లేకపోతే ఇక సాతానుడు రాకపోతే ఎవరు వస్తారు? సాతానుడే వస్తాడు. సాతానుడు అధికారమే ఉంటుంది. సాతాను యొక్క కార్యాలే మన ఇండ్లల్లో జరుగుతూ ఉంటాయి. వాటన్నిటిని మనము లయం చేయాలంటే దేవుని మాట మనం ఏంటిదో తెలుసా? ప్రార్థన మనం చేసుకుందుము గాక. ఆమేన్. వ్యక్తిగత ప్రార్థన ఎంతమంది చేస్తారో చేతులు చూపిస్తారా? ఇప్పుడు మీరు ఎట్లున్నారో తెలుసా? 2 చేతులు ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. ప్రార్థన ఒక్కటి చేసి బైబుల్ చదవని వాళ్ళకు ఒక్క చెయ్యి ఉన్నట్టు. నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఒక్కటే చెయ్యి ఉన్నట్టు. వాళ్ళను మొండి చెయ్యోడా అంటారు, మొండి చెయ్యిదానా అంటారు. ఒక్క చెయ్యి ఉన్న వాళ్ళు. మీకు ఒక్క చెయ్యి ఉండి అన్ని పనులు చేస్తారా? 2 చేతులుండి అన్ని పనులు చేయగలుగుతారా? ఒక సేవకుడు చెప్పాడు, పక్షికి 2 రెక్కలు ఎట్లా ఉంటాయో క్రైస్తవుడికి ప్రార్థన, వాక్యము రెక్కలు లాంటివట. నేనంటాను, క్రైస్తవుడికి ప్రార్థన మరి వాక్యము లేకపోతే నీకు 2 చేతులు లేనట్టే. ఒక్క చెయ్యి ఉందంటే ప్రార్థన ఉందేమో, ఒక్క చెయ్యి ఉందంటే వాక్యానికే ఇస్తున్నావేమో, ప్రార్థనకి ఇస్తలేమో. ఏమంటే ప్రార్థనకి ఇచ్చి వాక్యానికి ఇస్తలేవేమో. నీకు 2 చేతులు కావాలన్నవారు హల్లెలూయా చెప్పండి. వాక్యము, ప్రార్థన 2 చేయుదుముగా. నువ్వు ఒకవేళ ఒకటే చేసావంటే నీ చెయ్యి మొద్దుబారిపోతుంది. జ్ఞాపకం పెట్టుకోండి, మొద్దుబారిపోతుంది. అంతే, పని చేయలేని స్థితిలో ఉండిపోతుంది.
అందుకే వాక్యానికి మనం ప్రేమిద్దుముగాక, దేవుణ్ణి ప్రేమిద్దుముగాక. మరి మన యొక్క ప్రార్థన ధ్యానములో మనము ముందుకు వెళ్ళుదుముగాక. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును. దైవిక భయము లోక భయాన్ని చంపేస్తుంది. దైవిక భయము లోక భయాన్ని చంపేస్తుంది. భూ సంబంధమైన భయము దైవిక భయాన్ని కిందకు నెట్టేస్తుంది. అర్థమవుతుందా? దైవిక భయం గనక నీతో ఉంచుకుంటే, దేవుడు చెప్పింది చేస్తా మనం వెళ్ళిపోతూ ఉంటే, ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనకు ఎదురవుతున్న ప్రతి దాంట్లో నుండి వచ్చే భయము దైవిక భయముతో మనం చంపేస్తా, ఓడిస్తా మనం ముందుకు వెళ్ళిపోతాం. ఒకవేళ దైవిక భయంలో వీక్ అయి ఉంటే, దైవిక భయం మనం పొందుకోవడానికి వెనక స్థితిలో ఉంటే, లోక భయమే నిన్ను ఏం చేస్తుందో తెలుసా? దైవిక భయాన్ని క్షీణింపచేస్తుంది. అందుకే దేవుని బిడ్డల జ్ఞాపకం ఉంచుకోండి, దైవిక భయముతో మనం ఉండాలంటే దేవునికి లోబడి దేవుని మాటను మనము నెరవేర్చే వారంగా మనం ముందుముగాక. ఆమేన్. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. దైవిక భయము వలన జ్ఞానము మన కోరికను ఏం చేస్తుందట? దైవిక భయము జ్ఞానము మన కోరికను ఏం చేస్తుందట? నెరవేరుస్తుంది. అందుకే మనం దేవుని యొక్క భయములో భక్తిలో మనము పెరుగుదుముగాక. ఆమేన్. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం తీసి పెట్టండి అందరూ. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం తీసి పెట్టండి. నేను ఆ మాటను చెప్పి నేను తొందరగా ముగిచ్చేస్తాను. దేవుని ఈ మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయంలో మనకు తెలిసినటువంటి వ్యక్తి దావీదు కుమారుడు సొలొమోను మహారాజు. తెలుసా మీ అందరికీ? సొలొమోను దేవుని దగ్గర ఆయన రాజ్యాన్ని తండ్రి యొక్క మరి పరిపాలన ఆయన రాజ్యాన్ని చేతికి అప్పగిస్తే సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేస్తుండు. బాల్యంలో ఉన్నట్టుగా, చిన్నపిల్లోడుగా ఉన్నట్టుగా, ఇంత పెద్ద రాజ్యం, ఇంత పెద్ద జనాభా, ఇంత పెద్ద మరి ఇశ్రాయేలు ప్రజలకి నేను న్యాయం తీర్చలేను, నాకేమివ్వాలి నువ్వు? జ్ఞాన వివేకములకు హృదయాన్ని నాకు ఇవ్వు అని అడిగితే, దేవుడు దాని ప్రార్థనకు దేవునికి అనుకూలమయ్యి దేవుడు అంటా ఉన్నాడు ఏమనంటే, నువ్వు కోరుకున్నది, నువ్వు అడిగింది నాకు ఇష్టంగా ఉంది. ఏమడిగావో తెలుసా? జ్ఞాన వివేకములకు ఆధారమయ్యే హృదయాన్ని ఇయ్యమన్నావు. నీ శత్రువుల ప్రాణమునైనను ఐశ్వర్యమునైనను నువ్వు అడగలేదు, కానీ నువ్వు అడిగినది నాకు అనుకూలంగా ఇష్టంగా ఉంది గనక నేను నీకేమిస్తున్నానో తెలుసా? జ్ఞాన వివేకముల కలిగినటువంటి హృదయాన్ని నీకు ఇచ్చాను అని అన్నాడు. ఇచ్చిండుగా. ఇచ్చిన వెంటనే ఆయనకు ఒక సమస్య ఎదురైంది. నా వైపు చూడండి. ఇచ్చిన వెంటనే సమస్య ఎదురైంది. ఏంటిది? 2 స్త్రీలకు కుమారులు ఉంటారు. ఒక కుమారుడు చనిపోతాడు. ఆ కుమారుని, చనిపోయిన కుమారుని అక్కడ పెట్టింది, బతుకున్న కుమారుని ఇక్కడ పెట్టింది. తిరిగి లేచి చూస్తే ఈ కుమారుడు నాది కాదు అని ఇద్దరు పోట్లాడుకుంటా ఉంటే రాజుగారి దగ్గరికి, సొలొమోన్ రాజు దగ్గరికి వెళ్ళిపోయి బ్రతుకున్న కుమారుని పట్టుకొని నాది అని అంటే ఆయన ఏమని ఆలోచన ఇచ్చాడు తెలుసా? బిడ్డను 2 ముక్కలు చేసేయండి అని. నిజమైన తల్లి ఏమంటుందో తెలుసా? నా దగ్గర ఉన్నట్టే ఆమె దగ్గర ఉన్నట్టే అనుకొని వద్దు ప్రభువా అంటది. నిజంగాని తల్లి ఏమంటుందో తెలుసా? ఏమంటది? ఆల్రెడీ నా బిడ్డ చనిపోయాడు, వీడు 2 ముక్కలైతే రాజా చేసేయి అని అన్నది. అప్పుడు సొలొమోను జ్ఞానం చూడండి, దేవుడు జ్ఞాన వివేకములు కలిగిన హృదయాన్ని నీకు ఇచ్చానని చెప్పి వాళ్ళ 2 స్త్రీలను ఎవరు మంచి వాళ్ళో ఎవరు అసలైన తల్లో గుర్తుపట్టి, అసలైన తల్లి ఏమంటో తెలుసా? నా దగ్గర ఉన్న ఒకటే, వారి దగ్గర ఉన్న ఒకటే. డూప్లికేట్ తల్లి అంటే తన తల్లి కాని తల్లి ఏమంటుందంటే 2 ముక్కలైనా చెయ్యని. ఎప్పుడైతే 2వ స్త్రీ 2 ముక్కలు చెయ్యని అన్నదో, ఆ స్త్రీకి ఆ బిడ్డని ఇవ్వకుండా ఇంకో మొదటి తల్లికి ఇచ్చేయండి అన్నాడు. ఎట్లా ప్రభువా నువ్వు అవన్నీ చేసావు, ఎట్లా నువ్వు ఇవ్వగలిగావు రాజా అని అడిగితే, నిజమైన తల్లి నా దగ్గర ఉన్న ఒకటే, వాళ్ళ దగ్గర ఉన్న ఒకటే అన్న ఆలోచన కలిగి ఉంటుంది. ఇదే నేను కనిపెట్టింది అని ఆ జ్ఞానముతో పనిచేశాడు. జ్ఞానముతో, సమాధానముతో ఆ సమస్యను పరిష్కరించాడు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటిదంటే, జ్ఞానము పని చేయాలంటే అర్థమవుతుందా? జ్ఞానము ఈరోజు క్రైస్తవులకు జ్ఞానం ఉందా అంటే ఉంది, కానీ పనిచేసే బలమును ఉపయోగించుకోవట్లేదు. ఆమేనండి. బలమును నీ జ్ఞానములో
బలం అనేది ఉంటుంది. ఆమేన్. ఆ బలాన్ని బయటికి తీసుకురాము. ఎట్లా బలము బయటికి వస్తుంది అనంటే, నువ్వు ఆలోచించేది వాక్యానుసారమైన ఆలోచనతో నువ్వు నడిస్తే బలము బయటికి వస్తుంది. హల్లెలూయా. ఆయన ఆలోచించాడు ఏంటిదో తెలుసా? అసలు తల్లి ఎవరో, చెడ్డ తల్లి ఎవరో. అసలు తల్లి నా దగ్గర ఉన్న ఒకటే, ఆమె దగ్గర ఉన్న ఒకటే. ఒక ఆలోచన ఆయనకు బలమును బయటికి తీసుకురాగలిగింది. దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నాకు భయపడుతున్నావు కదా, నేను నిన్ను జ్ఞానముతో నింపుతున్నా. కానీ సాతానుడు తీసుకువచ్చే శ్రమను చూసి మనం భయపడుతుంటాం చూడండి. ఆ శ్రమను చూసి నువ్వు భయపడకు, కానీ ఆలోచింపచేసే బలము వైపు నీ మనసును పెట్టమని దేవుడు అడుగుతా ఉన్నాడు. ఈరోజు మీకు అర్థమైందని నేను చెప్పిన మాట. మనం ఈరోజు సమస్యలను చూడగానే, ఇబ్బందులను చూడగానే, లేకపోతే మనకు ఎదురవుతున్న పోరాటాన్ని చూడగానే నీరు గారైపోతాం, ఒక్కసారి కుప్పగూలిపోతాం, ఒక్కసారి మనకున్న విశ్వాసం కూడా డౌన్ అయిపోతుంది. కారణం ఏంటిదో తెలుసా? నీకున్న జ్ఞానాన్ని ఆలోచింపజేయడానికి బలమును నువ్వు పెట్టట్లేదు. అందుకే నీ జ్ఞానం ఏమైపోతుందంటే లోక జ్ఞానంగా మారిపోతుంది. లోక జ్ఞానంగా ఉండకుండా ఉండాలి అనంటే వాక్యానుసారమైనటువంటి జ్ఞానముతో నువ్వు ఆలోచింపచేసే ఆ బలముతో నువ్వు ఈరోజు నిండుకోవాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే సొలొమోను ఆ రకంగా చేశాడో అక్కడ రాయబడినటువంటి మాట చూడండి. మూడవ అధ్యాయము 28వ వచనం చూడండి. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుటయందు రాజు దైవజ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడిరి. ఆమేన్. ఎవరికి భయపడ్డారట? ఆల్రెడీ రాజు అంటేనే భయపడాలి, కానీ ఇశ్రాయేలులు రాజు తీర్పు తీర్చిన న్యాయమును విని అంతటా ఆయన పక్క దేశం వాళ్ళు కూడా భయపడు. నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటిదో తెలుసా? దేవుడు చెప్పిన దానికి నువ్వు చేస్తే నువ్వు దేవునికి భయపడ్డట్టు. భయపడుతున్న నీవు దేవుని జ్ఞానం పొందుకుంటావు. పొందుకున్న నీవు సమస్య ఎదురైతే నీ ఆలోచనతో బలముగా నువ్వు ఆలోచించి ముందడుగు వేస్తేనంట, సొలొమోను చేసిన ఒక్క సమస్యకి పరిష్కారం చేసినందుకు ప్రజలే భయపడిపోయారు. పక్క రాజ్యము వాళ్ళు కూడా భయపడిపోయారు. ఈరోజు సమస్య నిన్ను చూసి భయపడాలి. ఆమేన్. హల్లెలూయా. మనము ఏదో ఆయన దగ్గరికి కోరిక తీర్చడానికి, మన కోరికలు తీర్చే దేవుడు కావచ్చు, కానీ కోరికలు తీసివేసే దేవుడు లాగా ఉండకూడదు. కానీ నీ సమస్య నిన్ను భయపెట్టించే దేవుడు నీకున్నాడని సమస్యకు తెలియాలి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు. అర్థమైందా నేను చెప్పింది? నీ సమస్య నిన్ను చూసి భయపడాలని. సమస్యను తీసుకువచ్చే సాతానుడు ఇంకెంత భయపడతాడో గుర్తుపెట్టు. సమస్య నిన్ను చూస్తే భయపడాలని. అమ్మో పలానా వాళ్ళ ఇంటికి లేమి వెళ్ళు అని సాతానుడు ఆజ్ఞాపిస్తేనంట ఏం చేయాలట? నేను వెళ్ళను, నువ్వు అనవసరంగా నన్ను వెళ్ళమంటున్నావు, ఆమె నన్ను చూసి ఫైటింగ్ చేస్తుంది, వాళ్ళ ఇంట్లో పోయే కంటే వేరే ఇంట్లో పోతానంటదట. యోబు విషయంలో చూస్తే యోబు అంటున్న సాతానుగాడు దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని ఊరకనే ఉన్నాడు. ఆ దేవుని యందు భయభక్తులు లేడు. ఆయన చుట్టూ కంచె వేసినావు, తీసేయి. ఓకే నేను తీసేస్తా. నువ్వు వెళ్ళి యోబును శోధిస్తావా అంటే అవును. ఆయనకు సంపద, గొర్రెలు, ఆస్తి, తర్వాత తనకున్న ఇల్లు, ప్యాలెస్, తర్వాత తన పిల్లలు, 5 రకాల ఆశీర్వాదాలన్నీ వెళ్ళిపోయిన వెంటనే యోబు తన వస్త్రాలు చింపుకొని తలగొరిగించుకొని సాష్టాంగపడి దేవుడు ఏం చేశాడు అని అన్నాడా? మీరు చదవండి. 1 యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు అట్లా అంటుంటే నాకు అర్థం ఏమైందో తెలుసా? సాతాన్ని లాగి కొట్టినట్టుంది. నువ్వు ఎంత కష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతిస్తావో సాతానికి చంపల మీద దెబ్బలు పడతాయి. ఆమేనండి. మీరు దాన్ని కొట్టండి రా నాయన అంటే అది కొట్టేస్తుంటే పొయ్యి ఆ మూలకు పడుతున్నావు. అది ఒక్క సమస్య తీసుకొచ్చే ఈ మూలకు పడతావు, ఆ మూలకు పడతావు, చివరికి పాస్టరే కలకాడ, పాస్టరయ్యా నువ్వు ప్రార్థన చేస్తే కానీ నువ్వు
ప్రార్థన చేస్తేగా మా ప్రార్థనలో శక్తి ఉంది, మీ ప్రార్థనలో లేదన్న వాళ్ళు ఆమెనంటారా? సాతానికి ఒక్కసారి లెంపకాయ కొట్టింది, అందుకే మళ్ళీ రెండోసారి పోయింది. ఆమెనండి, రెండోసారి పరలోకానికి వెళ్ళింది. మళ్ళా నువ్వు ఎక్కడి నుంచి వచ్చినవంటే భూమిలో అటు ఇటు తిరుక్కుంటూ వచ్చిన అన్నాను. కానీ యోబును నేను శోధిస్తే అల్లా నిన్నే పట్టుకున్నాడు. ఇంకొక్కసారి పర్మిషన్, ఇంకేమి ఇవ్వాలి? ఉన్నదంతా ఊడ్చేసినావు కదా. అవును, ఇంకొక్కసారి పర్మిషన్. ఎక్కడ ఇవ్వమన్నాడో తెలుసా? శరీరం మీద ఇచ్చేసాయి. ఇక నిన్ను తిట్టకుండా చూడు, నిన్ను తిడుతుంటే నేను ఇక్కడ డ్యాన్స్ చేస్తా అంటుంది సాతానుగా. అందుకే యోబుకు సాతానుడు గాడితో దేవుడు అన్నాడు, ఏమన్నా తెలుసా? సరే, అతని ప్రాణం మాత్రం నువ్వు ముట్టద్దు, శరీరాన్ని ఏమన్నా చేసుకో అంటే వెంటనే వెళ్ళింది. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు ఏమొచ్చినాయట? పుండ్లు, రాత్రికి రాత్రే. అసలు వండర్ ఏంటి తెలుసా? రాత్రి బాగుండి తెల్లారికంతా జబ్బు వచ్చిందంటే సైతాందే. రాత్రంతా బాగుంటాడండి, పొద్దున్న లేచి చూసేసరికి దానిమ్మకాయ అంత గడ్డి వచ్చింది. రాత్రంతా బాగున్నాడండి, పెళ్ళికి పోయొచ్చామండి, తెల్లారకంతా 104 జ్వరం అండి. రాత్రంతా బాగున్నారండి, ఏం చేశారు? తెల్లారికంతా కాలు పడిపోయిందండి, చెయ్యి పడిపోయిందండి. విన్నారా వార్తలు? ఇదే మరి యోబు కారకంగానే వచ్చింది. తెల్లారకంతా ఆయన అన్ని శ్రమలు అనుభవిస్తుంటే శరీరంతో అందరి ఇళ్లలో పోయి ఏమైనా సేద తీర్చుకుందాం అనుకున్నాడేమో. కానీ రక్తాలతో, పుండ్లతో, చీముతో ఉంటుంటే ఎవరన్నా ఇస్తారా? మరి బూడిదలో కూర్చొని ఆ చిల్ల పెంకులు పెట్టుకొని గీకుతా ఉంటుంటే భారీ వచ్చింది చివరికి. ఇంకా వదలవా దేవుణ్ణి? దూషించి చచ్చిపోండి. మరి ఆమె ఏడుంటుంది అమ్మగారు? నాకు అర్థం కాలేదు. ఆయనను చచ్చిపోమంటే మరి మేము ఇంకొకరికి వెళ్ళిపోతుందా? నాకు అర్థం కాలే నిజంగా. మన ఇద్దరం చచ్చిపోదామంటే యోబు భార్య యోబుతోటే ఏకీభవి, నువ్వు చనిపో, నువ్వు వదిలేసి దేవుని విడిచిపెట్టి చచ్చిపో అన్నది. నిజంగానే యోబు మాట్లాడిన మాట ఏంటిదో తెలుసా? మూర్ఖురాలు. మూర్ఖురాలు అంటే అర్థం ఏంటిదో తెలుసా? మూర్ఖులము అంటే అర్థం ఏంటిదో తెలుసా? అన్నీ తెలిసి దేవుణ్ణి నిందించే వాళ్ళే మూర్ఖులు. ఆమేనండి. ఈరోజు క్రైస్తవులు అట్లే ఉంటారు. దేవుడు మంచివాడని తెలుసు, గొప్పవాడని తెలుసు, అసాధారణమైన కార్యాలు, సాధ్యం కాని కార్యాలు చేస్తారని తెలుసు, కానీ నాకు చెయ్యడండి అంటారు. చూడండి, వాళ్ళు మూర్ఖులు. యోబు అంటున్నాడు, దేవుని వలన మనము మేలులే అనుభవిస్తామా? ఇక రెండోసారి ఈ మాట వస్తే, ఫస్ట్ సారి ఎడమ చెంపకు పడ్డది సాతానుకు, రెండోసారి ఎక్కడ పడ్డదట? సాతానికి 2 చెంపలు ఉన్నాయి. ఎట్లా వాయించుకుంటారో వాయించుకోండి. అది వాయించుకునేది లేదు. మన భర్తలను వాయిస్తాము, అత్తగారిని వాయిస్తాము, డ్యూటీలో ఉన్న యజమానుని వాయిస్తాము. నువ్వు దేవునికి సంబంధించిన విషయాల్లో ఎంత ముందుంటే దాన్ని కొట్టినట్టు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అర్థమైందా? నువ్వు దేవుని విషయంలో భయపడతా మందిరానికి రావాలి. దేవుని విషయంలో భయపడతా ప్రార్థన చేయడము మానవద్దు. దేవుని విషయంలో భయపడతా రోజు చదివే వాక్యాన్ని మానకుండా నువ్వు చేస్తే సాతానుగాడికి చంపలు పడపడపడపడపడపడా పడపడ. దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, ఆయన కోరిక నిజంగా ఒక కోరిక. ఏమనుకున్నాడు? బ్రతుకుతే నీ కొరకే బ్రతుకుతా, చచ్చిపోతే నీ కొరకు చచ్చిపోతా అని అన్నాడు యోబు. ఆ మాట నెరవేర్చిండు దేవుడు. నిజంగా నేను ఎందుకు ఈ మాటలు చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని యందు భయభక్తులు మనం కలిగి ఉండాలంటే దేవుని మాటను మనము నెరవేర్చే వారంగా ఉండాలి. నువ్వు దేవుని మాట నెరవేరుస్తే దేవుని జ్ఞానము నీలోనికి వస్తుంది. దేవుని జ్ఞానము నీలోనికి వచ్చిందనుకో, సమస్యతో నువ్వు ఎలా డీల్ చేయాలో ఆలోచింపచేసే బలమును దేవుడు నీ మైండ్లో పెడతాడు. చిక్కిపోయేటట్టు, సాతాను చేతిలోనికి వెళ్ళిపోయేటట్టు పెట్టడు. కానీ సాతాను క్రియలను జయించే బలము నీ ఆలోచనకు ఆలోచింపచేస్తాడు. హల్లెలూయా. అంతేకాదు, సొలొమోను చేసిన జ్ఞానానికి సంబంధించిన పరిష్కారము ప్రజలందరూ పక్క రాజ్యము భయపడిన రీతిగా నేను అంటాను, దేవునికి మనం భయభక్తులు కలిగి ఉంటే మనకు సమస్యలు భయపడబోతవి, సాతాను భయపడపోతాడు. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక.